మీ ఇంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ అలా ఏమైనా పెట్టుకుంటున్నారా? అలాంటి ఏం పెట్టుకోవద్దు. మన స్కిన్‌లో చాలా రంధ్రాలు ఉంటాయి చిన్న చిన్నగా. దాంట్లోకి వెళ్ళి మీరు మా అంత ఏజ్‌కొచ్చేసరికి ముసలి వాళ్ళలాగా అనిపిస్తారు. అందుకని ఎప్పుడూ స్కిన్‌కి సంబంధించిన క్రీమ్స్ ఏం పెట్టుకోవద్దు. మీ ఇంట్లో పెట్టుకుంటారు కదా! వాళ్ళవి మనం ఏం పెట్టుకోవద్దు. నార్మల్‌గా ఏమన్నా టాల్క్ అనేది పౌడర్ ఏమన్నా ఉంటే పెట్టుకోవాలి అంతే తప్ప మీరు చిన్నపిల్లలు మీరు ఏమి ఎప్పుడు కూడా క్రీమ్స్ వాడొద్దు అని చెప్పేది మేడం చెప్తే నేను ఆ రోజు అప్పుడు నేను 5th క్లాస్ సంథింగ్ అంతే నేను అప్పుడే అనుకునేదాన్ని మా మేడం చెప్పింది కదా మా మేడం చెప్తే అది తప్పు ఉండదు సరే మా మేడం చెప్పిందే నేను ఫాలో అవుతా అని నేను అప్పటి నుంచి ఎప్పుడన్నా పెళ్ళికి ఎప్పుడన్నా బయటికి వెళ్తే కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటా కానీ నేను ఇంట్లో మాత్రం అస్సలు పెట్టుకోను ఎందుకంటే నాకు భయం వేస్తుంది నిజంగా మేడం చెప్పినట్టు మనం తొందరగా ముసలి వాళ్ళలా కనబడతామేమో అందుకని నేను ఎప్పుడూ అసలు పెట్టుకోలేదు అలా మా మేడం చెప్పింది నాకు గుర్తుంది నిజంగానే మా మేడం భారతి మేడం గారు చాలా మంచి వాళ్ళు మేము చదువుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు మేడం మేడం నిండు నూరేళ్ళు బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నాను సార్ అయితే లేరు మేడం వాళ్ళ హస్బెండ్ తను కూడా మాకు పాఠాలు చెప్పేవాళ్ళు సార్ కూడా లేరు ఈ టైంలో అంటే సార్ చనిపోయి చాలా రోజులు అవుతుంది మేడం గారు అయితే ఉన్నారు అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అలా ఏమైనా పెట్టినప్పుడు వస్తున్నారు మేడం కానీ మేడం చెప్పినవి అన్నీ నాకు చాలా గుర్తున్నాయి నేను ఇంత పెద్దగా అయ్యి ఒక హౌస్ వైఫే నేనేం పెద్ద జాబ్ ఏం కొట్టలేదు కానీ నేను మేడంని ఫాలో అయ్యి నేను ఎప్పటికీ ఇప్పుడు దాకా కూడా కొన్ని పనులు అయితే నేను మేడంనే ఫాలో అవుతా అలా మా మేడం చెప్పిన కొన్ని పాటించి మళ్ళీ మాకు 8th క్లాస్లో జయా మేడం అని ఓ సైన్స్ టీచర్ కూడా మంచి మేడం తాకారు జయా మేడం రవికుమార్ మేడం అని వాళ్ళు కూడా చాలా మంచి టీచర్స్ వాళ్ళని కూడా దేవుడు చల్లగా దీవించాలి చాలా మంచి టీచర్స్ వాళ్ళు కూడా ఆ మేడం కూడా మాకు మంచి ప్రవర్తన మంచి హ్యాబిట్స్ నేర్పించారు మరి చూస్తే మాదేం ప్రైవేట్ స్కూల్ ఏం కాదు గవర్నమెంట్ స్కూల్ అది గర్ల్స్ స్కూల్ బెల్లంపల్లిలో అంత మంచి టీచర్స్ సైన్స్ టీచర్స్ దొరికినందుకు ఈరోజు నేను ఇంత హెల్తీగా చాలా నాకు కూడా దగ్గరగా 40 years దాకా ఉన్నాయి కానీ అవన్నీ రూల్స్ పాటించడం వల్ల కొంచెం నాకు హెల్త్ బెనిఫిట్స్ కానీ బ్యూటీ బెనిఫిట్స్ కానీ నాకు దొరికాయి మీరు కూడా అలా మీ టీచర్స్ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఏమైనా చెప్తే అవి పాటించండి మనం మంచికే ఉంటాయండి క్రీమ్స్ కానీ అలాంటివి ఏమి ఎక్కువగా వాడొద్దు అప్పుడప్పుడు వాడాలి తప్పదు కాకపోతే దాన్ని హ్యాబిట్ చేసుకోవద్దు డైలీ రొటీన్ లైఫ్లో మనము డైలీగా ఫేస్ క్రీమ్స్ అలాంటివి ఏం మనం హ్యాబిట్ చేసుకోవద్దు నాతో పాటు సర్వజీవులకు ఆహారం నీరు దొరకాలి అని కోరుకున్నా అవునండి అలాగే కోరుకోవాలి ఎవరైనా సురేష్ గారు మీరు గవర్నమెంట్ మా ప్రగతి కాలేజ్ వచ్చేసి వలిగొండ ఓహో మాది ప్రగతి కాలేజ్ బెల్లంపల్లి అండి జూనియర్ కాలేజ్ అందుకు నువ్వు అంత వైట్గా ఉన్నావు ఆంటీ నాటి వంశీ అవును నొట్టి వంశీ రమేష్ హాయ్ రమేష్ అయ్య బాబోయ్ హాయ్ లవ్లీ చాలా అందంగా ఉన్నారు థ్యాంక్ యూ అండి చందు హాయ్ చందు నిజం చెప్పు ఆ రోజు కాలేజీలో మైదాపిండి మొహంకి పూసావా లేదండి నేను అప్పుడైతే నాకు అంత తెలివేం లేకుండే చందు హాయ్ అండి డీజే లోడింగ్ తెలుగు ఓకే బెల్లంపల్లిలో ఉన్న ముల్తానీ మట్టి మొత్తం నీ ముఖం మీద ఉండే అవునా మీరు చూసారా వాయ్ గురు థ్యాంక్ యూ వారియర్స్ ప్లీజ్ ఇంతమంది వస్తున్నారు లైక్ టర్న్ చేయండి ప్లీజ్ హాయ్ మేడం సగరం శరవణ్ హాయ్ శరవణ్ लाइक डन చేయండి फ्रेंड्स किसके लिए खाली है मेरे दिल की